పెన్ డ్రైవ్ బయటికి తీసి బెదిరిస్తారు కదా, బెదిరించండి. ఓ, మాటలు రావడం లేదంటే ఒక్కొక్కరికి. కరెంటు షాక్ కొట్టినట్టుండదమ్మీ. మనం ఇట్టా మాట్లాడతామని పాపం కల్లో కూడా అంచనా వేసుండరు. ఏమన్నా నటించినావా మృదుల? తిమ్మిని బమ్మిని చేసి ఆడించినావు గదా. ఆట ఎటు తిరిగినా విజయం ఇళవరసి కాళ్ల కింద చెప్పులా ఉండాల్సిందే. నిజం తెలిసిపోయినట్టుంది వదినా. ఖాళీ పెన్ డ్రైవ్ చూపించి ఇన్ని రోజులు మీరు ఆడిన నాటకం తెలిసిపోయింది. ఇన్ని రోజులు మీరు ఆడుకున్నారు, ఇప్పుడు మేము ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తాం. ఈ కాపుతవ కనుమొళి, ఒకరిని బాధ పెట్టాలని మేమెప్పుడు చూడు. అందరూ బాగుండాలని కోరుకుంటాం. మనకు కావాల్సింది సాధించాలి అనుకోవడం వేరు, ఎలా అయినా సాధించాలి అనుకోవడం వేరు. తొందరపడి నువ్వు తప్పు చేయడం వల్ల మీ అక్క మీకు దూరం అయింది. తప్పు మాది కాకపోయినా పగబట్టి పగ సాధించాలని అనుకుంటున్నారు. అసలు మీరు వెళ్లే దారి కరెక్ట్ కాదు. అది మీకు చెప్పాలని, మిమ్మల్ని మార్చాలని, మమ్మల్ని అర్థం చేసుకోవాలని మేమిలా చేస్తున్నాం. కానీ మీ మీద కోపంతో కాదు, మీ మీద జాలితోనే. చూడు కనిమొళి, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ పగలు ప్రతీకారాలు పక్కన పెట్టండి, అందరం హ్యాపీగా ఉంటాం. ఓ కోసం తాపుతావా? సత్యహరిశ్చంద్రుడు నీతి బోధలు చెప్పినట్టు చెప్తానే పోతాండారు. ఈ ఇళవరసకే నీతులు చెప్పేటోళ్ళా మీరు? రాజనీతి చదివిన దానికి నీతి వాక్యాలు చెప్తాండావు. నాకు నచ్చిందే నీతి, నేను చేసేదే ధర్మం. అర్థమైనదా? మీ చిన్న కూతురు మీ పెద్ద కూతుర్ని చంపితే మీరు మా మీద పగబట్టారు. నా బిడ్డను చంపాలనుకున్నారు. నా భర్తను నాకు దూరం చేయాలనుకుంటున్నారు. మరి నేను మీ మీద ఎంత పగ పెంచుకోవాలి? ఇప్పుడేంటి? మేం పెన్ డ్రైవ్ చూపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, ఏం చేస్తారు? ఇప్పుడు చెప్తున్నా వినండి, మేమైతే తలదించాం. మా జోలికొస్తే ఊరుకోం. అది ఇళవరసి అయినా సరే, వాళ్ళ జేజమ్మైనా సరే. సూపర్ అన్నయ్య, వినపడింది కదా, తగ్గేదే లేదు. ఈ ఇళవరసితోనే ఛాలెంజ్ చేస్తాడారా? ఇప్పుడు చెప్తాండా చూడండి. ఎలా అయినా కనిమొళి మెడలో నీ చేత తాళి కట్టిస్తా, ఇల్లరికం పెట్టుకుంటా. అబ్బా, ఈ మృదులని నా ఇంటి పెద్ద పాలేరం చేస్తా. అది కళ. కల్లో కూడా జరగవు అనుకునేవి జరిగేలా చేస్తేనే కదా మా అమ్మ ఇళవరసి గురించి అందరికీ తెలిసేది. బిడ్డ ఆనందంగా ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. బిడ్డ అడిగిన కోరికను తీర్చడంలో తల్లికి ఒక తృప్తి ఉంటుంది, కాదన్ను. కానీ తెలిసి తెలియక పిల్లలు తప్పుటడుగులు వేస్తూ తప్పు దారిలో వెళ్తుంటే వేలు పట్టుకుని మంచి దానిలో నడిపించాలి. కానీ మీరే ఇలా చేస్తుంటే అది రేపు మీ అమ్మాయి భవిష్యత్తునే పాడు చేస్తుంది.
ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని తనకు అర్థం అయ్యేలా చెప్పండి. ఆపేయ్, ఇంకాపేయ్. మాటలొద్దు. ఇన్ని రోజులు మీరు మాతో ఆడిన ఆటలన్నిటికీ రివెంజ్గా నేనాడే ఆటలు ఎట్టా ఉంటాయో చూపిస్తా. చనిపోయిన నా బిడ్డ మీద ఆన. మిమ్మల్ని ఎవ్వరినీ విడిచిపెట్టేదిలే. ఇట్లాంటి సత్య సవాళ్ళు చాలానే చూసినాం. ఈ ఇలవరిసి సవాలు చేస్తే ఎట్టా ఉంటుందో చూస్తావుగా. వెళ్ళండి, వెళ్ళండి బయటికి. చూడండి ఇలవర్సి గారు, కనుమోళిని చెల్లెలుగా భావించి తన గురించి ఆలోచించి చెప్తున్నాను. వద్దు. నువ్వు మళ్ళీ నీతులు మొదలు పెట్టుకో. 24 గంటల్లో ఈ ఇలవరసి అంటే ఏంటో చూదురు గాని. వదిన, మనుషులకైతే మనసు ఉంటుంది. మనసుతో ఆలోచిస్తారు, అర్థం చేసుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం ఎప్పటికీ అర్థం చేసుకోరు. అవునక్క, ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది. వెళ్ళం పదండి. రేపే వాళ్ళు దసరా పండగ చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుండి పాపనెత్తుకురావాలా. పండగ పూట వాళ్ళింట్లో శవం లేవాలా. అంతా మేము చూసుకుంటాం. సరే, వెళ్ళండి. ఓకే మేడం. అమ్మా, ఇన్ని రోజులు చాలా భరించాం. ఇక 24 గంటల్లో మనం అనుకున్నది చేయాలి. వాళ్ళ పాప పైకి పోవాలి. వాడితో నా పెళ్ళవ్వాలి. ప్రతి క్షణం వాళ్ళు ఏడుస్తూ ఉండాలి. ఇక నుంచి మనం ఎలా ఆడిపిస్తే అట్టా ఆడతారు. ఓయ్ పొట్టిదానా, నన్ను ఒరే అంటావా? ఓ, ఇప్పుడు నువ్వు పెద్దమ్మ క్యారెక్టర్లో ఉన్నావు కదా. అరే ఒరే తురే, ఏమైనా అంటావు. సరే, ఏంటో చెప్పేద్దమ్మా. ఏంటంటావేంట్రా? ఎప్పుడు ఒక్కడవే పిల్లకాయల అటు ఇటు తిరగడమేనా? నీ పెళ్ళాన్ని బిడు. మానసే, నువ్వు కేకలేసి అలసిపోవద్దు పెద్దమ్మా. నేనున్నాను కదా, నేను పిలుస్తా. అందరినీ తీసుకొస్తా. అబ్బబ్బబ్బబ్బా, ఇంట్లో పిల్లలతో వేగలేక విసిగిపోతున్నా. అక్షరా,
అయిపోయింది వస్తున్నా అక్షరా అయ్యో అయ్యో ఏడోకు అక్షరా మృదులా ఇంకా రెడీ అవ్వలేదా? పూజకి టైం అవుతుంది కదా. పాప ఎందుకు ఏడుస్తుంది మధుగారు? పాపకేమైంది? కూతుర్ని మీరే కాసేపు ఎత్తుకోండి, నేను రెడీ అవుతాను. ఏం అవసరం లేదు. కూతురు మీద ప్రేమ ఉన్న వాళ్ళకి భార్య మీద బోలెడంత ప్రేమ ఉంటుంది. సరే నువ్వే పాపనెత్తుకో, నిన్ను నేనే రెడీ చేస్తా. కూర్చో రా, కూర్చో. హలో, అవతల పూజకి టైం అవుతుంటే నిదానంగా రెడీ అవుతావే? మరట్లా చూసే బదులు కాస్త జడేయచ్చు కదా. నేనా? నీకా? అంత సీన్ లేదు, నువ్వే వేసుకోపా. పోన్లే పాపం కదా, కొంచెం క్లోజ్గా ఉండే ఛాన్స్ ఇద్దాంలే అనుకుంటే పోంటవా? ఈసారి మాన్సీ అని నా కొంగు పట్టుకుని తిరుగు, కాళ్ళు విరుగ్గొడతా. అంటే ఇప్పుడు ఈ జడ నీకంత సూట్ అవ్వదు. హాయిగా బాబ్ కట్ చేసుకోవచ్చు కదా, యోయో స్టైల్లో బాగుంటుంది. ఏంద్రా, నేను జడవేయమన్నాను కదా అని అసలు జుట్టే లేకపోతే ఏ బాధ ఉండదులే అని చెప్తున్నావు కదా. అప్పుడేమో నా జడ బాగుంది, నా కళ్ళు బాగున్నాయి, నా నడుం బాగుందని కబుర్లు చెప్పి ఇప్పుడు జుట్టు కత్తిరించాలని చూస్తావా? నేనొక్కడనే కాదులే, అందరూ అలానే ఉన్నారు. పెళ్ళికి ముందు పెళ్ళైన కొత్తలోనే ఆ వాలు జడలు, ఆ వాలు కళ్ళు, తర్వాత ఏవీ ఉండవు. కావాలంటే అన్నయ్యని చూడు, పెళ్ళైన కొత్తలో వదిన వెనకాలే తిరుగుతూ ఒక్క క్షణం కూడా వదిలుండేవాడు కాదు. ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదు. అంత లేదు. అంతే. అప్పుడప్పుడు కాస్త ప్రేమ చూపించినా అంత పైనే. అన్నయ్యే కాదు, అందరి మగాళ్ళు అంతే. పెళ్ళయ్యాక కూడా పెళ్ళాన్ని ఏ మగాడు ప్రేమిస్తాడు? అందుకే నా మాట విని నువ్వు కూడా నా మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఆ జుట్టు కత్తిరించేసే. నీకు నా చేత జడ వేయించుకోవాలన్న కోరిక రాకుండా ఉంటుంది, నాకు ఈ బాధ తప్పిపోతుంది. ఏంటి, అర్థమవుతుందా? పొట్టి సచ్చినోడు, ఈ రోజు
చూసినావా ఏదన్నావుగా ఇప్పుడు ఏమంటారా? మేమే చూడలేదు. నీకు బొత్తిగా టైం సెన్సే లేదురా. ఎప్పుడు చూసినా కరెక్ట్ టైంకి ఎంటర్ అవుతాం. నీకు కూడా బొత్తిగా టైం సెన్స్ లేదన్నయ్య. కరెక్ట్గా నన్ను బుక్ చేయడానికి అన్నీ చేస్తావు. సరే బాయ్. ఏడికి పోతున్నావమ్మా? బావా ఇందాక వీడేమన్నాడో తెలుసా? ఏమన్నాడు? పెళ్లికి ముందు నువ్వు మృదులకి బాగా బిస్కెట్లు వేసినవంట. పెళ్లి తర్వాత లైట్ గా తీసుకుని అస్సలు ప్రేమ చూపించట్లేదంట. మరి ఇంద్రా అవ్వా, అంత అబద్ధం ఉన్నాయా? అంతా ఉత్తునే. నేను అసలు ఏమీ అనలేదు. అనలేదా? అన్నాను. అయినా నేనేమన్నా కావాలని అన్నానా? అప్పుడెప్పుడో అన్నయ్య అన్నమాట చెప్పాను. నేనా నాన్న? రే మధ్యలో నన్ను ఎక్కిస్తావు. నా బదులు కూడా ఇంకో వదలండి. అరే మధుగారు వదలండి, వదలండి. అబ్బా, మీ బావ మరదలు ఇద్దరు నన్ను చెత్తగొట్టేశారు. అబ్బా రేయ్, నీకు ఈ శిక్ష సరిపోదురా. నీకు ఇంకా పెద్ద శిక్ష వేయాలి. వదిలేయండి పాపం. ఏంది వదిలేసేది? నువ్వే నీ మరదని వెనకేసుకురాక్కర్లేదు. మళ్ళా ఇట్లాంటి కూతలు కూయకుండా గట్టి శిక్ష వేయాలి. అవును రేయ్, ఇప్పుడు నేను మృదులకు జడేసినట్టే నువ్వు కూడా మానసికి జడేరా. నేనా? రేయ్ మానసిక మరి ఏం చేస్తాం, తప్పదు కదా. కానీ నువ్వు ఇప్పుడు వెయ్యకపోతే నీకు ఉంటుందిరా. మే కీర్తి, విజయదశమి నాడు అమ్మోరు సాక్షిగా చెప్తాండా, నీ సావుకి కారణమైన వాళ్ల మీద 24 గంటల్లో ప్రతీకారం తీర్చుకోబోతాడా. వాళ్ళ బతుకుల్ని సునామీ మాదిరి సుట్టేయబోతాడా.